హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులలో కొందరికి అండి, అందరికీ కాదు, టైటిల్ చూసి ఎవరు భయపడవద్దు. సో ఎవరికి అంటే అది వీడియోలో కూడా తెలుసుకుందాము. సో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల్లో మే నెలలో కొందరికి అయితే జీతాలు రద్దండి. సో అది ఎందుకు చేశారు, సో అలా చేయకుండా ఉంటే ఏం చేయాలి అన్న పూర్తి వివరాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఆలస్యం చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. సో ఈ సిపిఎస్ ఉద్యోగులకు జీతాలలో బ్రేక్ అయితే వేశారండి. సో అది ఎందుకు ఏమిటంటే, సిపిఎస్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ట్రెజరీ ద్వారా ప్రాన్ నెంబర్ని పొందని ఉద్యోగులకు మాత్రమేనండి. సో వారికి మాత్రమే ఈ నెల బ్రేక్ అయితే పడింది. మే నెల జీతాలు ఆపివేయాలని ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సో జిల్లాలో వివిధ శాఖల్లో అంటే మనము చిత్తూరు జిల్లాను చూసుకున్నట్లయితే ఆ జిల్లాకు సంబంధించి 8,732 మంది అయితే ఉన్నారండి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా లక్షలలో ఉండొచ్చు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు అండి, లక్ష అలా లోపల కూడా. సో ఒక చిత్తూరు డిస్ట్రిక్ట్ విషయానికి వచ్చినట్లయితే 8,732 మంది సిపిఎస్ పద్ధతిలో అయితే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారండి. సో ఉద్యోగంలో కొత్తగా చేరిన సిపిఎస్ ఉద్యోగి ప్రాన్ నెంబర్ లేకపోయినా కూడా ఒక ఫస్ట్ నెల అయితే అతనికి టైం ఇస్తారండి. ఆ చెల్లింపు అయితే జరుపుతారు ఫస్ట్ నెల జీతాలు అయితే. ఆ తర్వాత నెలలో ఆన్లైన్ ద్వారా ఆ ఉద్యోగి ప్రాన్ నెంబర్ కోసం ట్రెజరీకి అయితే దరఖాస్తు చేసుకునే పద్ధతి అయితే ఉంది. సో ఉద్యోగి వివరాలు పరిశీలించి ట్రెజరీ అధికారి ప్రాన్ నెంబర్ని అయితే కేటాయించడం జరుగుతుంది. వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక 2004 సంవత్సరం నుంచి అయితే ఇదే పద్ధతి. సిపిఎస్ ఉద్యోగి నుంచి 10% మొత్తాన్ని ప్రతి నెల పేలో అంటే బేసిక్లో డిఏ నుంచి కట్ చేస్తారండి. సో ఆ ఉద్యోగి ప్రభుత్వం కూడా ఒక 10% అంటే అతని దగ్గర నుంచి 10%, అలాగే ప్రభుత్వం ఒక 10% అదనంగా యాడ్ చేసి ఆ రెండు మొత్తాలు కూడా ఉద్యోగి పదవీ విరమణ పొందాక జమ అవుతాయండి. అతనికైతే ఇవ్వడం జరుగుతుంది గౌరవప్రదంగా. సో ఇంతటి ప్రాధాన్యం ఉన్న ప్రాన్ నెంబర్ను చాలామంది అంటే సిపిఎస్ ఉద్యోగులు తీసుకోలేదనేది అయితే వాదన అండి. సో వాదన కాదు, సో గణాంకాలు చెప్తూ ఉన్నాయి. చాలామంది సిపిఎస్ ఉద్యోగులు కూడా ఎవరు ప్రాన్ నెంబర్ను తీసుకోలేదు అని అయితే చెప్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు వారందరికీ కూడా ఎలా వర్తిస్తుందండి ఈ పదవి విరమణ బెనిఫిట్స్ అయితేనేమి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే ఇవన్నీ కూడా. సో కాబట్టి మే నెల జీతాలు అయితే వారికి ఆపివేయాలని కూడా పై నుంచి అధికారం అయితే ఆదేశాలు రావడం జరిగింది. సో 2 రోజుల కిందట జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎస్ మినహాయింపు లేని రెగ్యులర్ ఉద్యోగుల జీతాలు బిల్లును అయితే ఈ నెల ఆపివేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. వారితో పాటుగానే జీపీఎస్ ఉద్యోగులతో పాటునే సిపిఎస్ ఉద్యోగులకి కూడా ఈ విధంగా జీతాలు నిలిపివేయాలని అయితే పై నుంచి ఆదేశాలు రావడం జరిగింది. సో ఇదే అండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం, ఏపీ ఎంప్లాయీ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.